మళ్ళీ రాత మొదలైంది. నాగన్న పాట రాయటం అనేది సురువైంది. నాగన్న మమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాడు. అడవి నుండి మైదానం వరకు కూడా తన పాటల్ని మొత్తం కూడా విస్తరించిన వాడు. నాకు నాజరు తెలియదు. నాజరు బుర్రకథ మా తాత ముత్తాతల నుంచి చెప్పేవాళ్ళు. నాజరు ఇలా చెప్పేవాడురా, ఇలా చెప్పేవాడురా, ఇలా ఉండేదిరా అని చెప్పేవాళ్ళు. కానీ మన కాలపు నాజరు ఎవరైనా ఉన్నాడంటే నాగన్న. నాగన్న కాలంతో నడిచి వచ్చిన ఒక విప్లవ వాగ్గేయకారుడు. నాగన్న తన త్యాగంతో, తన జీవితంతో విప్లవోద్యమం ఎలా ఉండాలో అని చెప్పినవాడు. నాగన్న తన పిల్ల పాప లేకపోయినా గాని ఆడిపాడే పిల్లల్ని తన సొంత బిడ్డలుగా పెంచి పెద్ద చేసిన వాడు. నాగన్న ఒక అద్భుతమైన తన గానాన్ని, ఆ మధురమైన కంఠాన్ని ఏ సినిమా వాడికో అమ్ముకుంటే కోటాను కోటీశ్వరుడు అయ్యేవాడు. కానీ నేను పేదవాడి ఇంటిలో పుట్టాను, పేదవాడి ఇంటిలో పెరిగాను, పేదల కోసమే నా కంఠస్వరం అని కంఠస్వరాన్ని ప్రభుత్వానికి ఆయుధంగా ఎక్కుపెట్టిన వాడు కామ్రేడ్ నాగన్న. కాబట్టి ఆయన చేతుల్లో చిన్నపిల్ల సృజన డాన్స్ చేస్తుంటే బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అర్ధరాత్రి 12 గంటలకు సృజన డాన్స్ చూసిన తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళ గూడేలలోకి వెళ్ళేవాళ్ళు. అలాంటి సృజనను, చైతన్యను తయారు చేశాడు, నూతనను తయారు చేశాడు. ఆ రోజు అన్నామరుడు పాట తర్వాత బయట ఉద్యమాన్ని విస్తరించడానికి పాటలు ఉండేవి కాదు. అప్పుడు తన శక్తితోటి కలిసి ఓహో రైతన్న, కూలీల పాటలు పాడే మమ్మల్ని రైతుల పాటల వైపు మళ్లించి నాగన్న గొంతులో రైతు పాట పాడాడు. సామ్రాజ్యవాదం విస్తరించుతున్న దశలో అమెరికా కోటలను కూల్చే పాట సద్దాం హుస్సేన్ పాట పాడాడు. నాగన్న మీరందరూ చనిపోయాడు జోహార్లు అర్పిస్తుంటే నాకు జోహార్లు అర్పించ బుద్ధి కావటం లేదు. నాగన్న కవి కళాకారుడేవాడు కూడా చచ్చిపోడు, వాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాడు. అందుకనే గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, బుద్ధ మరో జన్మ ఉంటదా అని అడుగుతాడు వెనక శిష్యుడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు ఉంటది ఉంటది అని అంటాడు. మరో జన్మ ఉంటదా అని అంటే ఉంటది అని అంటాడు. ఎలా ఉంటది అని అంటే నీకు పుట్టిన బిడ్డలే నీకు మరో జన్మ అని చెప్తాడు. విజయ్ని చూస్తుంటే రానా, అజయ్ని చూస్తుంటే ఈ ప్రపంచానికి ఓ జయదాసు గనుక తన గొంతునిచ్చిపోయినట్టుగా నాగన్న ఈ ప్రపంచానికి పిల్లవాన్ని ఇచ్చిపోయాడు. నాగన్నకు మరో జన్మ ఈ అబ్బాయి. నాగన్న పాటలకు చావు లేదు. అది తిరుగుబాటు జరిగినంత కాలం. ఈ రోజే విన్నారు కదా, విద్యార్థుల రక్తము చిందని పోరేలేదు. యువతరమా నవతరమా ఇదే అతను కదలి రండి అని కదిలిస్తే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసి మోడీ దిగిపోయే కాలం వచ్చింది. కాబట్టి సస్తున్న తరం మాలో నేను ఓపెన్ గా చెప్తున్నాను, పార్టీల మధ్య ఎన్ని గొడవలు ఉంటాయో నాకు తెలియదు. కమ్యూనిస్టులు ఉండొచ్చు, మార్క్సిస్టులు ఉండొచ్చు, రివిజనిస్టులు ఉండొచ్చు, నయా రివిజనిస్టులు ఉండొచ్చు, గద్దర్ కానుంచి, నాజర్ కానుంచి, నాగన్న కానుంచి, సంజీవ్ కానుంచి, విమలక్క కానుంచి, జయరాజు కానుంచి, శక్తి కానుంచి, ఇందులో ఎవడు రివిజనిస్ట్ ఉండడు. వీళ్ళందరూ కూడా పోరాట బావుటాన్ని ఎగరేసిన ఉద్యమకారులే ఉంటారు. విశాలమైన ప్రపంచాన్ని ప్రేమించే వాళ్ళు. మేము ఎప్పుడు కూడా గద్దరన్న కానీ మేము కానీ, సంజీవ్ కానీ మేము కానీ, విమలక్క కానీ మేము కానీ, శక్తి కానీ మేము కానీ, మాకు ఏ రోజు బ్యానర్లు అడ్డం రాలేదు. మార్క్సిజం విస్తరించడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా మాకు ఉపయోగపడ్డది. పాట ఎంత నాగన్న మేము శక్తి పాట పాడుతుంటే
ఖమ్మం దగ్గర ఏదో ఊరు, దొరల గుండాలు వచ్చి కర్రలు పట్టుకొని పోలీసులు పట్టుకొని స్టేజ్ మీద ఎగబడి మా మీద దాడి చేస్తే సృజన ఎక్కడో ఒక్కడ దాక్కున్నది. నాగన్న లక్ష్మణ స్టేజ్ కింద ఉండిపోయారు. మరి మేము ఎలా పారిపోవాలంటే శక్తికి కాళ్ళ గజ్జలు ఉన్నాయి, నాకు కాళ్ళ గజ్జలు ఉన్నాయి. గజ్జలు ఎటు ఉరికితే పోలీసు వాళ్ళు అటుకు వస్తున్నారు. అరే ఎంత పాట ఎంత కదిలిస్తుంది మీరు ఆలోచించండి. మహబూబాబాద్ లో శ్రీనివాస్ టాకీస్ ఎదురుగా సంజీవ్ కథ చెప్తున్నాడు, గిరాయిపల్లి మృతవీరుల కథ. ఆ కథలో ఏ ఊరు మీదిరా, ఏ వాడ మీదిరా, ఏ దళము మీదిరా, దళనాయకుడు ఏమిటిరా అంటే ఆ పిల్లలు ఇచ్చే సమాధానానికి డిఎస్పీ ఏం చేయాలో అర్థం కాక కథలో ఫైరింగ్ ఓపెన్ చేస్తాడు. సంజీవ్ పాట పాడుతుంటే నిజంగానే డిఎస్పీ జనం మధ్య నుండి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. అరే వాడు డిఎస్పీని నేను సభలో ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయాడు. పాట అంత శక్తివంతమైంది. 1000 మంది నాయకులు చేసే పని ఒక పాటగాడు చేయగలడు. 1000 మంది కార్యకర్తలు చేసే పని ఒక్క కవి చేయగలడు. ఒక గద్దరు, ఒక గూడంజయ, ఒక వంగపండు ప్రసాద్, ఓ శక్తి, అనేక మంది మేము విప్లవోద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఇంత గొప్పగా నెల వంకలో ఎవరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు. చూడండి ఎంత త్యాగం ఇల్లది. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే. చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే. ఆకలి దప్పులు వరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి. ఎవరో ఈ బిడ్డలు. మాకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే పిచ్చి, నేను అనకూడదు, అంత పిచ్చోళ్ళం మేము. కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్లో గలవమందును, కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి తిరగమందును. మేము వెన్నెల్లో ఆడేటి ఆటలు, మేము ఎగిరేసి ముద్దాడే పాపలు. ఎవరో ఏంటి ఈ కొండ కోనల్లో కునుకు పడితే పరుపు బండలే పరుపులైతాయి. నిదురపోతే మధ్య నీడలు ముద్దు పెడతాయి. అవి నేలమ్మ కలలకొచ్చి ఊసులాడురా. ఈ బుర్రక పిట్టలు పొద్దుటేలా నిద్ర లేపురా. గొడవలొస్తే మనలో మనమే సర్దుకోవాలి. ఆ గండు సీమల చూసి మనం నేర్చుకోవాలి. ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా. ఏ సుఖం కోరి బతుకు నడిపే వాళ్ళం కాదురా. మనం గుండె దారిపోతే ప్రజల కండ ఎవడురా. ఏం పాటలండి ఇవి. బతుకు మీద ఆశలుంటే తమ్ముడా ఈ బంధువుకును ఎత్తాలేవురా తమ్ముడా. మల్లెపూల బాట కాదు చెల్లేలా, త్యాగాల చాల బాట చెల్లేలా. కడుపు పండిన చెల్లే నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బొడితే గుండె రాయి చేసుకొని చెల్లేలా. ఆ గూడె పోల్ల కొదిలినాదే చెల్లేలా. ఒక తరాన్ని ఓ నాగన్నను, ఓ జయరాజును, ఒక శక్తిని, ఓ గద్దర్ని, ఒక వంగపండుని, ఓ సంజీవుని, ఒక విమలకను సృష్టించిన మహానుభావులారా, మీ అందరికీ పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తూ, పాటే మా ప్రాణము, పాటే మా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే మా బలం. ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం. పాటే మా ప్రాణము, పాటే మా జీవితం. కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా. పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా. లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా. ఉరి కంభం మీద నిలిచి
ఉషోదయం పాడనా పాటే మా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే మా బలం. థ్యాంక్ యూ.